హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ శ్వేత ప్రియ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు శ్వేత ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచిస్తున్నారా? అదేం లేదండి, ఈరోజు విజేఐఈటి అంటే విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్కి వచ్చేసామన్నమాట. సో ఈ విఎన్ఆర్ కాలేజ్ ఎందుకు వచ్చాము, ఏంటి అసలు విశేషాలు ఏంటియో ఇక్కడ చూద్దామండి. ముందుగా కొత్తగా నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే లవ్లీ శ్వేతప్రియ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్, లైక్, కమెంట్ కూడా నాకు మంచి వీడియోస్ చేయడానికి కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముందుగా ఇక్కడ విజ్ఞాన్ కాలేజ్లోని ప్రిమిసెస్ చూస్తూ మనం మాట్లాడుకుందాము. ముందుగా మనం ఏ పని మొదలుపెట్టినా విఘ్నేశ్వరుణ్ణి విజ్ఞాన్ తొలగించి తండ్రి అని ప్రార్థించి మనం మొదలు పెడతాము. సో ఒకసారి చూసేయండి, మీరు నమస్కరించుకోండి. సో యాక్చువల్లీ ఎందుకు వచ్చాము మనం ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే, విశ్వతేజ యొక్క స్పోర్ట్స్ టోర్నమెంట్ ఉంది. సో విశ్వ చాలా స్పోర్ట్స్ ఆడతాడు. సో నాట్ ఓన్లీ స్కేటింగ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, చాలా గేమ్స్ ఆడుతూ ఉంటాడు అనమాట. ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్. వాడికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టము. సో స్పోర్ట్స్ ఫెస్ట్ సందర్భంగా విశ్వ వచ్చేసి స్కూల్ టీం తరఫున ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఆడుతున్నాడు ఈరోజు. డెకెథ్లాన్ వాళ్ళు వచ్చేసి స్పాన్సర్స్ అనమాట. సో విశ్వ వాళ్ళ స్కూల్ టీంతో ఒలింపిక్ అండర్-18 ఆడబోతున్నాడు అనమాట. వాళ్ళ స్కూల్ టీంతో ఎలా ఆడాడు, స్పోర్ట్స్ ఆడడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఒలింపిక్స్ గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ప్రతి క్రీడాకారుడు, స్పోర్ట్స్ మ్యాన్ జీవితంలో ఒక్కసారైనా ఈ క్రీడలను ఆడాలని కలలు కంటాడు. ఒక్క మెడలైనా గెలవాలని ఆరాటపడుతుంటాడు. ఇంత ప్రాధాన్యత, విశిష్టత ఉన్న ఈ ఒలింపిక్స్ గురించి ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం. అసలు ఈ ఒలింపిక్స్ అనే పేరు ఎలా వచ్చింది? గ్రీస్లో ఒలింపస్ అనే ఎత్తైన పర్వతం ఉండేది. ఆ పర్వతం పైన దేవతలు జీవించారు అని వారు నమ్మేవారు. ఆ కారణంగానే ఆ దేవతలకు గుర్తుగా ఈ క్రీడలకు ఒలింపిక్ గేమ్స్ అని పేరు పెట్టారు. అలా క్రమేణా ఒలింపిక్ గేమ్స్ అనే పేరు కూడా వచ్చిందన్నమాట. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జరుపుతారు. 1894లో జూన్ 23వ రోజున ఒలింపిక్ క్రీడలు మొదలు పెట్టారు కాబట్టి అదే రోజు దాని గుర్తుగా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే అన్నమాట. ఇప్పుడు ఒలింపిక్ క్రీడల చిహ్నమైన 5 రింగులు, వాటి యొక్క రంగులు, వాటి ప్రాధాన్యత తెలుసుకుందాం. ఒలింపిక్ క్రీడల చిహ్నం 5 రింగులు, 5 రంగుల్లో వలయాల మాదిరిగా అంటే సర్కిల్స్ లాగా ఒకదానికి ఒకటి పెనవేసుకున్నట్టు కనిపించే చిహ్నమే ఒలింపిక్ చిహ్నం అన్నమాట. ఒలింపిక్ చిహ్నం తెలుపు నేపథ్యంలో నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులలో ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ఇవి ప్రపంచంలోని 5 ఖండాలను సూచిస్తాయి. రంగులు మరియు ఖండాలు: నీలం బ్లూ కలర్ వచ్చేసి ఆస్ట్రేలియాని, పసుపు ఎల్లో కలర్ వచ్చేసి ఆసియాని, నలుపు బ్లాక్ కలర్ వచ్చేసి ఆఫ్రికాని, ఆకుపచ్చ గ్రీన్ కలర్ వచ్చేసి అమెరికాని, ఎరుపు రెడ్ కలర్ వచ్చేసి యూరోప్ని సూచిస్తాయన్నమాట. చరిత్ర ప్రకారం ఈ చిహ్నాన్ని 1912లో పీటర్ డి క్యూబెర్టిన్ రూపొందించారు. 1914లో ఒలింపిక్ క్రీడల జెండాగా ఆమోదించారు మరియు 1920 సమ్మర్ ఒలింపిక్స్లో ప్రదర్శించబడింది. దీని యొక్క అర్థం వచ్చేసి ఈ రింగులు క్రీడా స్ఫూర్తిని మరియు ఐక్యతను సూచిస్తాయి. ఈ ఒలింపిక్స్ చిహ్నంలోని 5 రింగులు ఒకే కొలతతో సమానంగా ఉంటాయి. ప్రతి ఆటగాడిని కూడా ఈ ఒలింపిక్ రింగులు ప్రతీకగా నిలుస్తాయి. ఇప్పుడు ఫుట్బాల్ గురించి మాట్లాడుకుందాం. విశ్వాకైతే రొనాల్డో అండ్ మెస్సీ చాలా ఫేవరెట్ అన్నమాట. ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ చాలా ఇష్టం.
హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ బోత్ అనమాట. సో ఫుట్బాల్ టిపికలీ రిఫర్స్ టు ఒక అసోసియేషన్ ఫుట్బాల్ అని కూడా పిలుస్తారనమాట. ఇంకొన్ని ప్లేసెస్లో సాకర్ అని పిలుస్తారు. ఈ ఫుట్బాల్ వచ్చేసి టీమ్ స్పోర్ట్ అనమాట. ఎక్కడైతే 2 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తారు, అందులో 11 ప్లేయర్స్ ఉంటారు. సో ఇందులో స్కోర్ వచ్చేసి మనకు కికింగ్ ఏ బాల్ అనమాట ఇంటూ ద అపోనెంట్స్ గోల్ అనమాట. సో యాక్చువల్లీ ఫుట్బాల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 2 టీమ్స్ కంపీట్ టు స్కోర్ బై కికింగ్ ఆర్ హెడింగ్ ఏ బాల్ ఇంటూ ద అపోనెంట్స్ గోల్. గేమ్ ప్లే వచ్చేసి ప్లేయర్స్ యూజ్ దర్ ఫీట్ అండ్ సమ్టైమ్స్ అదర్ బాడీ పార్ట్స్, హెడ్ అండ్ చెస్ట్ టు మాన్యూర్ ద బాల్ అండ్ స్కోర్. అందరూ ప్లేయర్స్ బాల్ని కాళ్లతో, తలతో లేదా ఛాతీతో నియంత్రిస్తారు. గోల్ కీపర్ మాత్రమే బాల్ని చేత్తో తాకవచ్చు మరియు బాల్ని ఆపచ్చు. సో ఎక్కువ గోల్ చేసిన టీం గెలుస్తుందన్నమాట. ఈ గేమ్లో బాల్ని గోల్ పోస్ట్లోకి నెట్టి స్కోర్ చేయాలి. యాక్చువల్లీ చెప్పాలంటే ఫుట్బాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ విత్ మిలియన్స్ ఆఫ్ ప్లేయర్స్ అండ్ స్పెక్టేటర్స్. So the variations are, while football generally refers to association football, other sports kuda unnai. So avi vachesi such as American football, Australian rules football and rugby. Actually నియంత్రిత సమయంలో ఎక్కువ గోల్స్ చేసిన టీం విజేతగా నిలుస్తుంది. బోత్ టీమ్స్ సమాన సంఖ్యలో గోల్స్ చేస్తే ఆ పోటీని బట్టి ఆటని డ్రాగా పరిగణించబడడం లేక అధిక టైం ఎక్కువ సమయంలోకి తీసుకువెళ్ళడం కానీ జరుగుతుంది. ఈ ఆటలో సమయం అయిపోతే డ్రాగా పరిగణించవచ్చు. ఈ ఫుట్బాల్ ఆట అందరూ ఇష్టపడే ఆట. అసలు ఫీఫా వరల్డ్ కప్ ప్రీమియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి అయితే బిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉన్నారు. అసలు ఫీఫా ద ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ అన్నమాట ఫీఫా అంటే. ఫుట్బాల్లో కీ ఆస్పెక్ట్స్ ఈ గేమ్లో ఏంటంటే పొజిషన్స్. ప్లేయర్స్ హ్యావ్ డిఫరెంట్ రోల్స్ ఆన్ దేర్ ఫీల్డ్స్. అవి ఏంటంటే గోల్ కీపర్స్, డిఫెండర్స్, మిడ్ ఫీల్డర్స్ అండ్ ఫార్వర్డ్స్ అన్నమాట. దీని యొక్క రూల్స్ కొన్ని వచ్చేసి ఇంక్లూడింగ్ ఫౌల్స్, ఆఫ్ సైడ్ అండ్ సబ్స్టిట్యూషన్స్ అని ఉంటాయి. ఈ యొక్క గేమ్ యొక్క డ్యూరేషన్ టైం వచ్చేసి మనకు మ్యాచ్ టిపికల్లీ 90 minutes ఉంటుంది. అది 2 halfsగా డివైడ్ చేస్తారు. 45 ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 45 అనమాట. సో మధ్యలో 15 minutes అలా బ్రేక్ ఇస్తారు. సో డివైడెడ్ ఇంటూ 2 halves. నెక్స్ట్ వచ్చేసి సబ్స్టిట్యూషన్స్. టీమ్స్ కెన్ మేక్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ డ్యూరింగ్ ద గేమ్ అనమాట. సో రెఫరీస్ ఉంటారు. ఏ రెఫరీస్ ఏం చేస్తాడంటే హీఈస్ రెస్పాన్సిబుల్ ఆఫ్ మెయింటైనింగ్ ద రూల్స్ అండ్ టేకింగ్ ద డెసిషన్స్. ఆట ఆడేటప్పుడు తను ఇవన్నీ కూడా ఒక రెఫరీయే చూసుకుంటాడనమాట. ఒక టీంకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. స్పెక్టేటర్స్ వచ్చేసి అస్సలు మన ఈ ఫుట్బాల్ మ్యాచ్కి చాలా లార్జ్ క్రౌడ్స్, ఫ్యాన్స్ అసలు చాలా ఉంటుంది. అసలు ఒక ప్యాషనేట్గా చూస్తూ ఉంటారు. అక్కడ మనం చూసే వాతావరణం కూడా ఈ యొక్క ఫీఫా ఫుట్బాల్ మ్యాచెస్లో కూడా ఆ అట్మాస్ఫియర్ కూడా మొత్తం వైబ్రెంట్గా ఉంటుంది. అసలు మొత్తము మెయిన్గా అయితే ఈ రొనాల్డో అయితే పిల్లలకు చాలా, ఈ మెస్సీ, రొనాల్డో కూడా చాలా చాలా అసలు ఫ్యాన్ బేస్డ్ అయిపోయారనమాట. ఈ బాల్ గేమ్ వచ్చేసి రెక్టాంగులర్ గ్రౌండ్లో ఆడతారు. అంటే దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉన్న మైదానంలో ఆడతారు. ఇది గడ్డి, మట్టి లేదా ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైన మైదానం కావచ్చు. మైదానానికి అంటే ఈ గ్రౌండ్ యొక్క 2 sides కూడా చివర్లలో గోల్ పోస్టులు ఉంటాయన్నమాట. దట్స్ ఆల్ అబౌట్ ఫుట్బాల్ అండ్ ఒలింపిక్స్. స్పోర్ట్స్ పిల్లల యొక్క స్టడీస్కి ఎలా ఉపయోగపడతాయంటే వారి యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ యొక్క స్పోర్ట్స్ విద్యార్థులకు క్రమశిక్షణ అండ్ టీమ్ వర్క్ మరియు లీడర్షిప్ క్వాలిటీస్ని నేర్పిస్తాయి. ఈ యొక్క స్పోర్ట్స్ విద్యాపరంగా మంచి ఫలితాలను సాధించడంలోనూ సహాయపడతాయి. స్పోర్ట్స్ ఆడడం ద్వారా అందరూ ఫిట్గా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, గెట్ సెట్ ఫిట్ అండ్ గో టు ప్లే. దట్స్ ఆల్ ఫర్ టుడే. Always keep smiling and thanks for watching.
Please do like, share and subscribe.